వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మా పార్టీ తరపున ఎన్నికైనటువంటి శ్రీ జయరాములు గారు ఈ పార్టీని వీడిపోయిన సందర్భంగా ఈరోజు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ మా పార్టీ తరపున బద్వేల్ మండల మున్సిపల్ పరిధిలోని నాయకులు, అదేవిధంగా బద్వేల్ మరియు గోపవరం మండలానికి సంబంధించినటువంటి నాయకులతో ఈరోజు ఈ సమావేశాన్ని మేము ఏర్పాటు చేస్తున్నాం. పార్టీ పరంగా ఇది రాజ్యాంగబద్ధంగా ఏదైనా ఒక పార్టీ నుంచి వేరే పార్టీకి వెళ్తే యాంటీ డిఫెక్షన్ల చట్టం ప్రకారం స్పీకర్ గారు ఆ శాసనసభ్యుని ఇమ్మీడియట్గా ఒక ఎంక్వైరీ కండక్ట్ చేసి వీలైనంత తొందరగా ఆయన పార్టీ నుంచి సస్పెండ్ చేసి ఆ అనర్హునిగా ప్రకటించాలి అనేది రాజ్యాంగం ఇచ్చేటువంటి మరి వెసులుబాటు. కానీ దురదృష్టవశాత్తు మరి స్పీకర్ గారికి ఇచ్చినటువంటి ఆ పదవిని, ఆ యొక్క వెసులుబాటును కానీ ఆ అధికారాన్ని కానీ వారు ముఖ్యమంత్రి గారికి తొత్తులైపోయి ఈనాడు స్పీకర్ వ్యవస్థను అపహాస్యం చేస్తూ మరి వాళ్ళందరినీ కూడా వాళ్ళ మీద అనర్హత వేటు వేయడం లేదు, అది వేయాలని చెప్పి కూడా మరి రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాలని చెప్పి మేము గట్టిగా డిమాండ్ చేస్తున్నాం. అంతా నిజం కాదండి. ఆయనకు చాలా స్వాతంత్రం ఇచ్చి చాలా గౌరవంగా మేమిద్దరం చాలా అన్యోన్యంగా ఉన్నారు. మేమిద్దరం ఎప్పుడు వచ్చినా కూడా బద్వేల్ నియోజకవర్గంలో కలిసి తిరుగుతాం, అన్నాదమ్ముల్లో ఉంటాం, ఒకే కారులో తిరుగుతాం మేమిద్దరం కూడా. సో ఆయన చాలా గౌరవంగా అంతా బాగా ఉండేది. మా నాయకులు అందరితో కూడా చాలా మంచి ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేస్తున్నారు. నేను కూడా రియల్గా ఎంకరేజ్ చేశాను. ఎందుకు ఆయన ప్రోత్సహించాము అంటే ఆయన ప్రజల ప్రతినిధి కాబట్టి ఆయన ప్రజల్లో మమేకం కావాలా. నేను కేవలం శాసనమండలి సభ్యుని, నేను ప్రజలతో ఎన్నుకోబడ్డ వ్యక్తిని కాదు. కాబట్టి ఆ స్వేచ్ఛ ఆయనకి ఇచ్చినాను. కాబట్టి ఆయన ఎప్పుడు కూడా దూషించడం కానీ, ఎక్కడ కూడా మాట్లాడడం కానీ, మా ఇంట్లో భోజనం చేసేవారు, ఆయన ఇంటికి మేము పోయేవాళ్ళము, ఇలా చాలా అన్యోన్యంగా ఉన్నాం. కానీ ఈ పరిస్థితులు ఎవరు కూడా ఊహించలేదు. 23వ తారీఖు రాత్రి 10 గంటల వరకు కూడా మా ఆఫీసులో కూర్చున్నారు. ఇప్పుడు ఎవరైనా విభేదిస్తే సామాన్యంగా ఒక 10 రోజుల ముందో 15 రోజుల ముందో దూరంగా ఉంటారు. 23వ తారీఖు రాత్రి 10 గంటల వరకు కూడా మా ఆఫీసులో కూర్చొని మా బంధువుల దగ్గర ఆయన భోంచేసి 24 ఉదయంలో చంద్రబాబు నాయుడు గారి దగ్గర కండవ వేయించుకుంటారు అంటే అది ఊహించని విషయం, ఊహించలేనటువంటి. నేను మా కార్యకర్తలకు కానీ మిగతా వాళ్ళందరికీ కూడా నేను మా పార్టీ బలహీనం కాదు. ఆయనతో పాటు కనీసం ఏ చిన్న వ్యక్తి కూడా, మా సర్పంచులు కానీ మా వార్డు మెంబర్లు కూడా ఆయనతో పాటు ఎవరు కూడా ముందుకు పోవడానికి ఎవరూ ఇష్టపడడం లేదు. నిజానికి చాలా కోపంలో ఉన్నాడు. బహుశా అదే కారణమేమో కానీ ఈ రోజు వరకు బద్వేల్ నియోజకవర్గంలో ఆయన అడుగు కూడా పెట్టడం లేదు. మోరల్గా అంటే ఆయనకే పాపం గిల్టీగా ఫీల్ అవుతున్నాడో ఏమో నాకు తెలియదు. కాబట్టి మా పార్టీకి ఎలాంటి ఇబ్బంది లేదు అని చెప్పి మేము మా నాయకులందరం కూడా సంపూర్ణంగా నమ్ముతున్నాం. మాకు ఎలాంటి ఇబ్బంది కూడా రాదు. ఈ పార్టీని బలోపేతం చేసుకుంటాం. మేము ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా ఆ ఎన్నికలను ఎదుర్కోవడానికి సంసిద్ధులుగా ఉన్నామని చెప్పి కూడా నేను తెలియజేసుకుంటాను. జయరాములు గారు బాగా అనుమానం మనిషి అండి. ఆయనకి ఏమొస్తా ఉందంటే 2019లో నాకేంటి, 2026లో నాకేంటి అని ఆయన ఆలోచన చేస్తున్నారు. కానీ 2014లో ఆయన శాసనసభ్యునిగా 5 సంవత్సరాలు మ్యాండేట్ ఇచ్చారు ప్రజలు. ఈ 5 సంవత్సరాలు ఆయన ప్రజలకు సేవ చేయాలన్నా నేను ఎప్పుడో 2019 నాకేంటి 2026 అని ఎవరు కూడా ఆయన ఆలోచన చేయకూడదు. నిజానికి వచ్చిన ముందు అవకాశాన్ని మనం
వినియోగించుకోవాలి. ఆయన ఎవరైనా మీకు వాస్తవం చెప్తున్నాను, ఎవరైనా ఇంకొక దళిత సోదరులు ఎవరైనా కూడా నాయకులు నా దగ్గరికి వచ్చి సార్ అని దగ్గర మాట్లాడితే ఆయనకు అనుమానం, అంటే గోవింద్ రెడ్డి గారికి ఎందుకు వస్తున్నారు, రేపు పొద్దున సీట్ ఏమన్నా ఆయనకి ఇస్తారేమోనని నేను చాలాసార్లు అష్యూరెన్స్ ఇచ్చాను ఆయనకు. అంటే మీరు బాగా కష్టపడి పనిచేసుకోండి, నేను ఒక్కని కాదు అనేక మంది నియోజకవర్గంలో నాయకులు ఉన్నారు, వాళ్ళందరి ఆదరాభిమానాలు మీరు తీసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్షులుగా ఉన్నారు, అల్టిమేట్గా సీట్ ఇచ్చేది ఆయన అని చెప్పి కూడా చాలా క్లియర్ కట్గా చెప్పడం జరిగింది. నియోజకవర్గాలు పెరిగే అవకాశం ఉందా సార్ 2019? లేదు అని చెప్పి మా ఎంపీ గారు మేకపాటి రాజమోహన్ రెడ్డి గారు ఢిల్లీలో కనుక్కొని చెప్తున్నారు. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక గాలం వేస్తున్నారు, ప్రతి ఒక్కరిని చేర్చుకొని ఇంకొక 50 నియోజకవర్గాలు వస్తున్నాయి, మీకు ఇబ్బంది ఏముంది, మిమ్మల్ని వచ్చే వాళ్ళందరినీ ఉండే వాళ్ళందరినీ చేర్చుకుంటాం కొత్త వాళ్ళను అని. రియల్గా ఇప్పటి వరకు కూడా క్లారిటీ లేదు దాని మీద. తెలుగుదేశం వాళ్ళు ఆ ప్రలోభాలు పెట్టి కొత్త వాళ్ళను తీసుకోవడానికి అది ఒక అవకాశంగా ఈనాడు వాళ్ళు చూపుతున్నారనేదే